ఈ రిపబ్లిక్ డే కి భారతదేశానికి ఒక అరుదైన గౌరవం అనేది దక్కబోతుంది. ప్రపంచంలో ఇప్పటికీ కేవలం 4 దేశాలు మాత్రమే హైడ్రోజన్ ట్రైన్స్ ని నడుపుతున్నాయి. అండ్ ఇప్పుడు ఈ లిస్ట్ లో భారత్ కూడా చేరబోతుంది. అయితే అసలు ఈ హైడ్రోజన్ ట్రైన్స్ అంటే ఏంటి అండ్ దాని వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ మీద నడుస్తుంది. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మధ్య రియాక్షన్ జరిపి ఇది ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. దీని వల్ల బయటకు వచ్చేది కేవలం వాటర్ వేపర్ మాత్రమే. అస్సలు పొగ అనేదే ఉండదు, పొల్యూషన్ అసలే ఉండదు. ప్రస్తుతం ఇండియా తన నెట్ జీరో 2070 గోల్ కోసం పొల్యూషన్ ని తగ్గించి ఫాజిల్ ఫ్యూయల్ వాడకాన్ని కట్ చేస్తుంది. డీజిల్ ట్రైన్స్ వల్ల పొల్యూషన్ చాలా హెవీగా ఉంటుంది. ఎలక్ట్రిఫికేషన్ కష్టమైన లేదా లేట్ అయ్యే రూట్స్ లో ఈ హైడ్రోజన్ ట్రైన్స్ ఒక సూపర్ క్లీన్ సొల్యూషన్. అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం హర్యానాలోని జింద్ సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో ఈ పైలట్ ప్రాజెక్ట్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. దీనికి కావాల్సిన ఇంధనాన్ని జింద్ లోని స్పెషల్ ప్లాంట్ లో ఎలక్ట్రాలిసిస్ పద్ధతి ద్వారా తయారు చేస్తారు. దీనికి సపోర్ట్ జింద్ లోని ఇండియాలోనే అతిపెద్ద హైడ్రోజన్ ప్రొడక్షన్ మరియు స్టోరేజ్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈ ట్రయల్ సక్సెస్ అయితే ఫ్యూచర్ లో నాన్ ఎలక్ట్రిఫైడ్ రూట్స్ లో డీజిల్ ఇంజిన్స్ ప్లేస్ లో ఇవే కనిపిస్తాయి. ఇది కంప్లీట్ గా మేడ్ ఇన్ ఇండియా. చెన్నైలోని ఐసీఎఫ్ లో తయారైన ఈ ట్రైన్ మన ఆత్మనిర్భర్ భారత్ కి ఒక పెద్ద మైల్ రైల్. 10 కోచ్లతో 2400 కిలోవాట్స్ పవర్ తో ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ట్రైన్ సెట్ గా నిలవబోతుంది. ఇది గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఎంత హైటెక్ టెక్నాలజీ ఉన్నా టికెట్ ధరలు మాత్రం సామాన్యులకు అందుబాటులో మామూలు రైళ్ల మాదిరిగానే తక్కువగా ఉంటాయంట. మరి మీ స్టేట్ లో ఏ రూట్ లో హైడ్రోజన్ ట్రైన్స్ వస్తే బాగుంటుందంటారు?